తిరుగుతుండే గ్రహణ పూర్ణతే గుణేరో సెరుగుడు గోవు నుండి గోవు గనక యజమాయకునాడు దాని వెనకపోయే తాను గాంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర రాజదయలైన దేవతలకు ప్రదేశమందు వారి నైదిక భక్తి గురించి వరణపుడు అష్ట భాగములనందుకు సిరుతులై తెలిసి భూజముల వారి పూజించి భక్తితో జరగవలయు శుక్ల భద్రం విష్ణు అతమనకేశ్వరములు ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీ ధర్మరామాయ నమః శ్రీ హరికేశాయ నమః శ్రీ పద్మనాయ నమః శ్రీ దామోదరాయ నమః ఓం సంరక్షాయ నమః వరదాయ నమః ప్రసన్నాయ నమః హృదయాయ నమః పురుషాత్మాయ నమః అదక్షదాయ నమః నరసింహాయ నమః వసుదాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరమాయ నమః కృష్ణ పరబ్రహ్మణ్యాయ నమః పితారాష్ట్రగతనారాయణ నమః ఓం భూత్మజ నమః ఓం అవ్యయ నమః పురుషాయ నమః పరమాత్మ నమః బలాయ నమః భూతకృతాయ నమః సర్వాయ నమః ముకుందాయ నమః అమయాత్మనాయ నమః ఓం సుబ్రతాయ నమః ఓం సుజయ నమః ఓం నారాయణాయ నమః తేజస్య నమః గణపతయ నమః యోగాయ నమః దీర్ఘాయ నమః ఓం సుచితాయ నమః అవిఘ్నాయ నమః ప్రణదాయ నమః మాదనాయ నమః పునరస్నాయ నమః మాధవాయ నమః మహదేవాయ నమః సిద్ధాయ నమః శ్రీవరాయ నమః నవనాయకాయ నమః ఓందాయ నమః ఓం బలాయ నమః బలాయ నమః అనందాయ నమః ఓం గురాయ నమః అగమాయ నమః అర్ణాయ నమః బుద్ధాయ నమః పద్మనాభాయ నమః సుభారాయ నమః ఓం జ్ఞానపదాయ నమః జ్ఞానాయ నమః సద్బుద్ధాయ నమః పవనాయ నమః భగాయ నమః సర్వవ్యాపాయ నమః ఓం రామాయ నమః నిధియ నమః సూర్యాయ నమః ధనుయాయ నమః ఓం అజ్ఞానాయ నమః ఓం పవిత్రాయ నమః అనుమగ్నాయ నమః ఓం పవిత్రాయ నమః విక్రమాయ నమః ఓం కాంతాయ నమః మహేశాయ నమః ఓం దేవాయ నమః మహాంతాయ నమః మృదువాయ నమః అక్షయ నమః తారాయ నమః హంసాయ నమః వీరాయ నమః అధిదేవాయ నమః ఓం స్వల్పాయ నమః తారకాయ నమః భగదాయ నమః ఆదరాయ నమః సురాయ నమః సౌర్యాయ నమః అరుణాయ నమః శుభవాయ నమః సుకృతాయ నమః ఓం తపస్సాయ నమః భీమాయ నమః గదాయ నమః కపిలాయ నమః లోహదాయ నమః సమాయ నమః అజాయ నమః పరమాయ నమః విశ్వమాయ నమః ఓం రాపాయ నమః ఓం కవాయ నమః వేదంగాయ నమః ఓం నామ నమః ఓం తేజస్వాయ నమః ఓం వ్యాధ్యాయ నమః సంహరాయ నమః ఓం దమనాయ నమః దష్టధ్వంసకాయ నమః బంధకాయ నమః మోరధారాయ నమః అజాయ నమః అజితాయ నమః ఈశాన్య నమః ఓం బల్వతే నమః మహదేవాయ నమః సుఖదాయ నమః పరాత్మరాయ నమః క్రోరనాశిస్వాయ నమః ఓం భోగాయ నమః ఓం శుభ సంప్రదాయకాయ నమః పరక్రమాయ నమః సతీశాయ నమః సత్పతాయ నమః దేవదాయ నమః వసుదాయ నమః ఓం బ్రాహ్మణాయ నమః విష్ణువే నమః మహేశ్వరాయ నమః త్రిమూర్త స్వరూప శ్రీ త్రినాథాయ నమః త్రినాథరథకారం మధుసూదనుని కథ భక్తులారా నిర్మల మనస్తో వినండి. తిరునాథ చరిత్ర మాట మాటికి వినను అమృతవరను శ్రీపరమను బ్రాహ్మణుడు మధుసూదనుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడొస్తే భిక్షమతుకుని జీవించేవాడు. బ్రాహ్మణులకు ఒక కుమారుడు జన్మించను. తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు? పాలు సారనందున ఆ బాలుని శరీరం జనజనములు పెంచుతున్నది. ఆ బాలుడు సిగ్గుపోతున్నందున బ్రాహ్మణు భార్య పెనుముడితో నిట్లు పెరగను. అయ్యా, నేను చెప్పుడు మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలనెత్తగా ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా మాట విని భర్త ఏమైనా సంపన్నాడు. వచ్చి నీకు వెరిపట్టినదే, మనము చూడగా కొడుకు వరము పాలు ఇచ్చావు ఎలాగను దొరుకుతుంది. ధనరత్నములు మనవర్ధలేవు. నేను రాకుండా ఏదో గంజిత పొందుతాను. ఎవరికైనా ధనసంపదలు కలిగి ఉండడం వారికి లోకమంతా మర్యాద చేస్తుంది. అటువరకు లోకమంతా భయపడతారు. మన వంటి పేదవారిని ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పును. భార్య మిగులు దుఃఖించదేవో బ్రహ్మదేవుడు
అంటే పేదవారి ఇంట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు, ఏం తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు, ఈ శ్రీహత్య నాకు చుట్టుకుందని దుఃఖించుండగా పిల్లవానికి వాసి చూసి ఏమీ తోసక ఆ బ్రాహ్మణుడు సింతాగ్రంథుడే విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా సిల్లర సామాను సంతలో ఆ అమ్మిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పెనుముడితో చూసి అయ్యో ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలిచ్చి ఆవునుకొని తీసుకురండి అని చెప్పింది. అటు భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామం తిరుగునట్లు తిరుగుతూ పెద్ద బాధ్యమంతుడు సాగుకారుడు గ్రామంకు దంతాంగంలో పరిపాలన కుబేరంతో ఆ సాగుకారు సరిసమానంగా ఉన్నాడు. అతని ఆవులన్నీ పాలుతో నిండి ఉన్నవి. దైవ ఘటన మాత్రం వేరే విధంగా ఉన్నది. అతను ఆవులలో బాధ నావు ఉండును, అది మిగిలి దుష్టబుద్ధి కలిసి బయటకు మేరకు వెళ్ళి బరుడు వ్యవసాయంలో సరుబడి తినివేస్తుంది. ఒక దినములో సాగుకారు చూస్తుండగానే పేదవారి పొలంలో సొరబడి పండిన పంటను తీవేసి ఉంటున్న సాగుకారు అది కోపంతో ఇంకా దీని ముఖం చూడకూడదు, ఆవును ఇప్పుడే అన్ని వేస్తాను, ఇది 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ 5 రూపాయలకి ఇస్తాను అని సాగుకారు అనగా ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను, ఆవు దూడ 2 నాకు ఇప్పించండి అని ఆ బ్రాహ్మణుడు అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదే అని సావుకారులను అంతా బ్రాహ్మణుడు మీరు సావుకారులై ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు సావుకారుని తన మధ్యలో విచారించి తెలియక అనివేసినాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో, ఈ ఆవును తనకు ఇవ్వకపోతే నాకు అసత్యం తప్పించను కదా అని బ్రాహ్మణుడు చూసి సాచినట్టు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును తోడను బ్రాహ్మణుడు సాగుకారు ఇచ్చివేయగా ఆవును తోడను తోడుకొని అతడి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చి వేసినాడు. ఈ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ సింధుని చూసిన కలువు వలె సంతోషపడిన వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయేడు వేలైనది, ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెలగబోయినాడు. వీధులలోనూ సమీపమున్న వ్యవసాయ భూముల్లోనూ చూసిన ఆవు కనిపించలేదు. తెల్లవారుగానే నిద్ర మెరుకున్న ఆవు నివేదికుడుగా బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలను చెట్టును చూసినాడు. మధుసూదనుడు తిరునాదేవతలు దర్శనమిచ్చాడు. అది గొప్ప మర్రి చెట్టు, పైన 3 మనుషులు కూర్చుని ఉన్న వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వారి త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీసుకుని లేచిపోతుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఓ ఉత్తరుడా నీ మనసుకు ఎందుచేత దుఃఖం కలిగింది, నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఆ సంగతి మాతో చెప్పుమనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు పేదవాడును, భిక్షమెత్తుకుని బ్రతికేవాడును, నాకు ఆవు ఉన్నది, అవి కనిపించట్లేదు, ఈ దినము శ్రీపురంలో సంతకున్నది, ఆ సంతకు వెళ్ళి వెతుకుతున్న ఎవరైనా దొంగలించి తీసుకొని పోయినట్లయినా ఆ సంతలను అమ్ముతారు కదా దినోత్సవంలారా, ఈ ఉద్దేశంతో నేను ఆవును వెతుకుడుకు వెళుతున్నాను అని తన సంగతి అంతా చెప్పినది విని బ్రాహ్మకు త్రిమూర్తులు ఎలాగో చెమటకు వెలుస్తున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు కావాలని అడిగి త్రిమూరు ఇట్లా ఒక పైసే గంజాయి, ఒక పైసే ఆకు చెక్క, ఒక పైసే నూనె మాత్రమే తెచ్చి ఇమ్మని చెప్పిరా. ఆ మాటలు మంది బ్రాహ్మణుడు ఏమని చెప్తున్నాడు అంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకును, నేను పేదవాడును కదా భిక్షమతుకును జీవించున్నాను అనగా త్రిమూర్తులు ఏమని చెప్తున్నారంటే ఓ బ్రాహ్మణుడు అవిను అదిగా గోరంట కూడా కనిపించినది కదా, దాన్ని మొదట 3 పైసలు ఉన్నవి. ఆ మాటలు ఉంది బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మీద పైకి లాగేసరికి 3 పైసలు దొరికిన ఇంకా ఉండునేమన్నా చెట్టుని ఇంకను పైకి లాగుతుండను చూసి త్రినాథుల వారు బ్రాహ్మణుడు నీకు వెలుపట్టినది, అందులో పైసలు ఇక్కడ ఎంత దొరికినదో అంతే ఉండని అన్నారు. ఆ మాటను బ్రాహ్మణుడు విని అతడి నుండి వెళ్ళిపోయిన కొంత దూరం తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా దినేంద్రుడు ఇట్లా ఓ పిల్లడు తిరిగి ఎందుకు వచ్చినావనగా అయ్యా మీరు చెప్పిన వస్తువును నిరాకరిస్తాను ప్రశ్నంతగా నీ పై మీద గావంతులు తెమ్మని త్రినాథులు అందులుగా బ్రాహ్మణుడు గావంతులను ఎలా ఉంటుంది, మీరు జగత్కర్తలు నాతో కపటముగా చెప్తున్నారని అనగా ఓయి మీతో కపటముగా చెప్పలేదు, మమ్మ తలుచుకొని నూనెను గావంతులు పోసి తీసుకురమ్మని చెప్పగా బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. త్రినాథుల కరుణించే పై పంచలో నూనె నిలుచుట ఆకులు
బక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం బజార్కి వెళ్ళి తెలకలవాడితో ఒక పైసా నూనె ఈ గావంతలో పోయి మన అందరూ తెలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాపాడను నూనె లేదని చెప్పినాడు. అక్కడ నుండి ఒక ముసలి తెలకలవాడిని నూనె అడిగినాడు. అంత ముసలివాడు దిగుమట్టి నూనె ఎంతది కావాలని అడగగా ఒక పైసా నూనె మాత్రమే ఏమని బ్రాహ్మణుడు గావంతను చూపించినాడు. తెలకలవాడు ఈ బాకని వికాసపోడు కాబోలు మీరు నేను మోసం చేసి పైసలు తీసుకుంటాను ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నేను కొలత వేసి ఇచ్చినాడు. ఇప్పుడు గావంతా కొనసాగి పట్టుకుని అతడి నుండి వెళ్ళిపోయినాడు. అంతే తెలకలవాని కుండీలో నూనె కొంచెమే లేకుండా పోయింది. అది చూసి తెలకలవాడు మర్చిపోయినాడు. తెలకలవారు అందరూ పరుగెత్తుకు వచ్చిన ముసలివాడు ముఖంపై నీటి చల్లి సరిదిద్ది కూర్చుని పెట్టినాడు. ఏం చెప్పుదను ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దరు నూనె కొన్నాడు. ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు. కుండీలో చూడగా నూనెలు చెప్పగా అందరూ విచారించినాడు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు లేదా అనగా వెళ్ళిపోయినాడు. ఈ లాగన అందరూ విచారించి పరుగుతుకుని విష్ణు వద్దకు వెళ్ళి ఎలా అన్నారు. విప్రుడు విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చివేస్తాం పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకి వెళ్ళినాడు. ఈసారి ముందు తెచ్చిన దొత్తుతో సొమ్ము సరిగ్గా కొలవగా ఇప్పుడు దొత్త భర్తీ అయిపోయినది. చూసి మనసు తెలకని ఆనందం చెప్పనలు కాకపోయినది. విప్రుడే గావంచలో సములను ఉంచినారు. అది పట్టుకొని విప్రుడు వెళ్ళిపోయినారు. తిరుమూర్తులు వారిపై సామాను ఇచ్చి వేసి వారిని సెలవు అడిగినారు. త్రినాథుడు ఆమెపై బ్రాహ్మణుడు మేళాసేయట సెలవు అడగగానే తిరుమూర్తులు ఏమనుకున్నారంటే ఓ నీ కష్టం చూసి మా మధ్యలో దయ కలిగింది. ఒక మాట నువ్వు త్రినాథుల మీద చేసి దరిద్రం పటాపంతులు అధిక సంపదలు కూడా త్రినాథులు అనగా ఆ త్రినాథులు అనగా అది విని స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూసేవాడు అనగా త్రినాథులు ఎలాగనగా దుజలో వినుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రితో తిరుమూర్తుల్లో పూజాద్రవ్యములు ఇస్తే మాకు వీరితోనే మేళాశయం 3 మల్లిశిలములతో గంజాయి కలిపి అందులో నిప్పులు దూపం వేయవాను. దీప ప్రతిమలు 3 చేసి అందులో సమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తులజంలో ఈ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజాద్రవ్యం తెచ్చి అత్తట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించమని అలాగను చేసిన సకల పాపములను నివారించనని విని దివ్యుడు పూజా సేయుడుగా ఉపక్రమించిన చెట్టు మొదటినే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు. అప్పుడు తిరుమూర్తులు నీ గావంతో చేరి ఒత్తులు చేయమని దివ్యుడు చెప్పుతున్నాడు. నేను పేద బ్రాహ్మణులు భిక్షమెత్తుకుని దినమును గడుపుకుని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను. అన్నవస్త్రమును బహు కష్టపడుతున్నాను. దీపమును ముట్టించుటకు అగ్ని లేదు. నా గావంత ఒత్తులు ప్రాప్తమైనది. నా దొంగలు పరైనది. నా కుటుంబం వారు ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తానని ఏపించుకుని ద్విజులు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజుల మధ్యలో చింతపడుకుని ఆవు పేయ దొరుకుతుంది. నీవు నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినాడు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపం వెలిగించుటకు అగ్ని లేదు. నేను ఏం చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు. బ్రాహ్మణుడు 2 నేత్రములు మూసుకోగలిగిన బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగిన చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రమాణం త్రినాథుడు బ్రాహ్మణుడు అనుగ్రహించడం. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరము నడిచి వెళ్ళిపోతుండగా త్రోవలో ఆవును దూడను సంతోషించి త్రినాథుడు వారు నాయంతో దైవించి ఆవును పేజును తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగానే చేసినని భావించగానే ఆవును దూడను తోడుకుని ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు సంపన్నంగా ఉన్న చూసి అధికముగా సంతోషం పొంది కూడా శ్రద్ధతో పూజ సమర్పించినాడు. చేయవలసిన కార్యక్రమం అందరికీ విశేషంగా తెలియపరిచినాడు. తన స్నేహితులను రప్పించి వెనకటి వారిని మేళా సమర్పించినాడు. మేళా చేయ పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ త్రినాథ పూజ చేసినారు. అందరూ ఇండ్లు ఎందు సుఖ సంతోషంలో నిండును. దానివల్ల సాహుకారులు అందరూ వ్యాపారమును మూసినారు. అందరూ ఆ దేశపు
రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు. రాజు త్రినాథులను తోరణాడుట మేళాను నిషేధించట వారిని చూసి రాజు మీరు అందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినలేదు మన సోదరుడు బ్రాహ్మణుడు భిక్షమెత్తుకుని జీవించేవాడు శ్రీపురం వల్ల వచ్చి త్రినాథులను ఆశ్రయించినాడు. త్రినాథుడు ఏ దేవతల వలన బ్రాహ్మణుడు పూజించుకున్న సకల సంపదలు అతనికి అడిగిన ఊరిలో ఉన్న రైతులు 50 మంది త్రినాథులను చేసినారు. గుడ్డువారు కుంటువారు అందరూ కూడా ఈ మేళా చేసిన అందరూ మాక్షి మందిరంలో ధనధాన్యాలు కలిగే కుబేరంతో సమానమైపోయినారు. మా వ్యాపారం పోయినవి మా క్రయవిక్రయములు ఎలాగో దొరుకుతాయని చెప్పగా ప్రజా మాటలు విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి పాపంతో ఇట్లా అన్నాడు. త్రినాథులనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎలా పూజిస్తున్నారు నేను చెప్పుతున్నాను. ఆ పూజ మీరు చేయకూడదు. అట్లా పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయల జరిమానా ఇచ్చి 6 మాసాలు జైల్లో ఉండవలసింది. అటుడు కాని ఎడల సోరం వేయబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకిది ఇచ్చి పంపినారు. త్రినాథుడు రాజుపై కోపించిన యువరాజు మరణం ఈ సంగతి త్రినాథుడికి తెలిసి ఆ రాజుకు దండన విధించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు కోసం వినిపించున్నది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దయపూర్వక తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడే అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుతున్నాడు. తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుతున్నారు. దహనం చేయడానికి స్వర్ణభద్ర ముందు ఆ శవము మించినారు. త్రినాథులతో యువరాజు బ్రతుకుట త్రినాథులకు దయ కలిగినదే రాజకుమారుని బ్రతికించి వేతమా మనకు పేరు పెట్టి అతను కడుగునని బావుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు. రాజును వారి సమూహము చూసి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు? ఎలా విశాలంగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని ఉన్నాడు? ఇతని శరీరము సరదనము కలదే అని అడగగా అంత త్రిమూర్తులు ఎలా అన్నారు? మీతో ఏం చెప్పగలము? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజు ఏం దోహం చేసినా కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రోడు చనిపోలేదు. త్రినాథ వారికి రాజు అపరాధం చేస్తున్నందున ఈ సాగు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాథులను భయించే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా సేడుకు రాజు ఒప్పుకున్నట్లు ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథ మూర్తులు అదృశ్యులైనారు. అందరూ మాటలు విని త్రినాథస్వాములు పేరు ఆ రాజధాని చెవులు చెప్పినారు. 7 మేళా సేడుకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు వచ్చి కూర్చోవాలని చూసి అందరూ సంతోషము పొందినారు. అప్పుడు తిరుమూర్తుల పేరును మాటమాటికి స్మరించిన అందరి నోట నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించింది. వర్తకుడు త్రినాథమాల చేయటకు మొక్కుకునట. అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన వాడలో విదేశములకు సరుకును తీసుకెళ్తున్నాడు. ఆ వాడను నడిపించుకున్న స్వర్ణభద్ర తీరమును ప్రవేశించినాడు. వాస చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూసి జనుడారా త్రినాథుల పేరు ఏం పేరు మీరేలా స్మరించుతున్నారు? వినడానికి పెద్దగా ఉన్నవి అనగా రాజుగారి మనసు ఇట్లారు. వర్తకుడా వినుము, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేవో త్రినాథ స్వాములు అటువంటి ప్రభువుడు మా రాజుగారు మన్నించినందున అపరాధ అయినాడు. ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోవడం మేము తీసుకువచ్చి అగ్ని సంస్కారం చేయటకు కూర్చొని ఉన్నాము. ఇది చూసి ఆ ప్రభువు దయ కలిగినది వచ్చి వీరిని బ్రతికించే అందుకో 7 మేళాలు చేయటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు వచ్చి కూర్చుంటును. ఈ విధముగా వారు చెప్పగా వీరి సాగుగారు మదిలో సంతోషించినటువంటి ప్రభువులు ఎక్కడుందరో చనిపోయిన రాజకుమారుడు బతి కూర్చుంటును. నా వాడలో ఒడ్డును అడ్డుకొని నేను ఈ వాడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారము నష్టం రాకపోయినట్లయినా ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించుకుని వాడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పై దేశములు వెళ్ళి అక్కడ గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి వాడ నడివటం లంగరు ఎవరించి ఇంటికి వెళ్ళినాడు. మేళా చేయకపోతే వాడ మునుగుట తన నౌకలు అందరూ వాడను ధనమును మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకుని సావుకరు సంతోషంతో ఉన్నాడు. ధనము చూసి ప్రభువుల నేల మరిసెను
చేసినారు. వాడు నీటిలో మునిగిపోయినది. నౌకలు వాళ్ళలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయినారు. అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోలు పెట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుండగా ఆకాశం నుండి తిరునాథులో నీవు మేళాలు ఇచ్చినావు కావు, అందుచేత వాడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినావు, నీ వాడ నీకు ప్రార్థించను అని సెలవిచ్చినారు. అది విని సావుకారు మధ్యలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఇంటిని ఆ ప్రభువులో మహిమను మరిచితిని. ఇప్పుడే తిరునాథుల వారు మేళ ఇస్తానని మెదడు నిశ్చయించుకుని మేళ కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళ సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన వాడ వెంటనే పైకి తేలిన చూసి పట్టణ సంతోషము పొందినారు. పరిసారకులు నౌకర్లు వాళ్ళలో గల మిగిలిన ధనము కొనిపోయినారు. ధనమును వహించి సావుకారు ఇంట్లో ప్రవేశించిన గంజాయి ఆకులు చక్కెర అన్ని స్వామివారికి మేళ సమర్పించే సాష్టాంగ దండప్రణామం చేసినారు. రాజ్యమంతా తిరునాథస్వామి మేళ గురించి ప్రకటన పంపించినారు. మేళను చూసుడికి అంతా వస్తున్నారు. గురుడువానికి సూపు, కుంటువానికి పాలు వచ్చట. ఇటు స్థితిలో గురుడువాడకు త్రావణ పోయిన వారితో మీరెవరు, మీ పేరేమిటి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాను. వారు మేళా చూసుడికండి. అది విని గురుడువాడు, నాకు కౌంటర్ కనరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా గురుడువాడ త్రినాథస్వామి వారిని భజింపుకుని కనులు బాగా కనపడను, ప్రభువు వారి మహిమ చూడవచ్చునని చెప్పి వారంతా వెళ్ళి మేళా వద్ద ప్రవేశించిన గురుడువాడ త్రావులో కూర్చొని స్వామివారిని భజిస్తున్నాడు. అట్లు భజన చేస్తుండగా కొంచెం కన్నులు కనిపించినవి. అప్పుడు గురుడువాడు కొంత దూరం దారిలో ఒక సొట్టవాడు కూర్చుని ఉన్నాడు. వారిని చూడగా, నీవు గురుడువాడు, ఇంత కష్టంతో ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినాడు. గురుడువాడు చెప్పుతున్నాడు, అన్నా నేను మేళాన్ని చూసుడికి వెళుతున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్టని లాగను నడవగలను, నీకును కాళ్ళు ఉన్నవి, దేక్కునైనా వెళ్ళగలవా అని గురుడువాడు చెప్పుతున్నాడు. నీవు తిరునాథస్వామిని నీవు భజింపము, నీ చేతులు కాళ్ళు బాగవుతావు. క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోతాము. నేను కేవలం గుడ్డువాడును, ఏమాత్రము కన్నులు కనిపించట్లేదు. నా స్వామివారు నీవు భజించినావు కనుక కొంచెము కనిపిస్తున్నావు, అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలో నివారణ చేస్తారని చెప్పగా సొట్టవాడు త్రినాథుని భజించినాడు. గురుడన్న, నీకు కాళ్ళు ఉన్నవి, నడవగలవు, నేను ఎలాగనో నడవగలను. నన్ను నీ భుజం మీద కూర్చుంటున్నాను, నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రావు చూస్తూ ఉంటాను. నిశ్చితంగా ఇద్దరం మేళను చేరుకుందామని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గురుడువాడు సొట్టవాడు భుజంపై కూర్చొని పెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు. గురుడువాడు చెప్తున్నాడు, నేత్రాలు నిర్మలంగా కనిపించను అని అనగా సొట్టవాడు, అయ్యా నేను ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గురుడువాడు సొట్టవాడు పడి త్రినాథస్వామి మేళ దగ్గరకు ప్రవేశించినారు. త్రినాథుడు వైష్ణువు రక్షించట, మూర్ఖపు గురువును శిక్షించట. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళ చెల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అతడిని ఇప్పుడు మన స్థానం ఉందో కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయవారంతా వైష్ణవుని రాగానే చూసి మేళా చెల్లించుకుంటా నీవు వెళుతున్నావు కాబట్టి నేను మేళా వద్దకు రాకుండా ఆఫ్ చేయడం అని చెప్పగా వైష్ణవుడు ఏమంటున్నాడు అనగా, నాయనులారా, అపరాధము క్షమించండి, ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరంగా చెప్పుతున్నాను, నా గురువు ఎక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగమున ఆ క్షణమైన గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు, ఈ దినమున అతడు అగుపించలేదు అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగింది. అప్పుడు అతనితో ఇలాగని చెప్పినది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరికని అడిగినాడు. అందరికీ ముసలిది, అది త్రినాథ మేళ అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారు అనే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలుతో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఊరిన వర్షము కురసాగినది.
కాలక్షేపం కావడం వలన త్రోవ కనిపించడం లేదు. గురు శిష్యులు సల్లాసిదురై అది కష్టం మీద గురువు గారింటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడపద కూర్చుని ఏడ్చున్నది. గురువు ఆశ్చర్యపడి లోనకి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. గురువు పశ్చిత్తాపడు మేళాశివుడు త్రినాథుడి కరుణించుట వారిని చూసి గురువు మోర్చపోయాడు. శిష్యుడు గురువును పట్టుకుని లేపి కూర్చుండిపోతే ముఖంపై నీళ్ళు చల్లి అయ్యా తమరు త్రినాథస్వామి వరకు అపరాధులు త్రినాథ మేళను పాటు చేసిన అందుకే మీకు ఇది ప్రతిఫలం. మీరు నెక్స్ట్ సోమవారం మేళను చేసిన మీ భార్య కుమారుడు బ్రతుకుతారని తీసడనగా మాటలు విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా నటున భార్య కుమారులు వచ్చి కూర్చున్నారు. త్రినాథ మేళ పాటు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరుకుతుంది. నేను మూర్ఖుడును ఉదముడును ప్రభువులు వారి మహిమను తెలుసుకోలేకపోతున్నానని ప్రభువులు వారిని క్షమాపణ వేడి మేళాకు కావాల్సిన పదార్థము యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. నూనె కాండం చెల్లింది. ప్రభువుల వారి పూజ కావచ్చింది. ఆకులు చెక్కలు గంధాయి అందరూ పంచుకుని సేవించి సుఖం అనుభవించినారు. ఫలశ్రుతి ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి పుష్టి వ్యాధి గురుడితనం కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీలు నిరమణగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటగా హాస్యం చేసిన ఎడల నడితనము గురుడితనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులను 3 తరముల నుంచి ముందు విష్ణువు పూజించవలను. చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను. నైవేద్యం సమర్పించి గంధేలో అగ్ని వేయవలన. తాంబూలము 3 భాగములు చేసి ఉంచవలను. త్రిమూర్తులు వారి ఎడమ భాగమున వినాయకుని ఉంచవలను. 3 దీపములు వెలిగించు. త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలయను. అంతా సమర్పించి త్రినాథ స్వాములు పాఠములపై పడవలను. అందరూ నిర్మలమైన మనసుతో కూర్చుని కథ వినవలయను. ప్రసాదములు అందరూ పంచుకొని సేవించవలను. త్రినాథులను పూజించరని ఈ కథను సీతాదాసు చెప్పి ఉన్నారు. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం మంగళం గౌడూర్య నిరాచర నివాసాయ నిత్యాయ పరమశ్రీ లక్ష్మీప్రదాయ జగన్నాథాయ మంగళం. దత్తాత్రేయ పుత్ర శ్రీ శ్రీనాథాయ మంగళం. బెంచి మీద కూర్చోవాలి. Hare Ram.
కాలంలో ఫైనెస్ట్ ఇంట ఉండరు బయటికి వెళ్తున్నప్పుడు కోపంగా అంది ఇంట్లో కూర్చుని ఉల్లిపాయలు కొయ్యి కానీ నేను ఉల్లిపాయలు కొయ్యలేదు అన్నాడు ఉల్లిపాయ ఉంది ఉల్లిపాయ నో డౌట్ ఈ ఎండిపోయిన బట్టల కోసం ఉంది సర్ఫ్ ఎక్సెల్ మ్యాజిక్ ఇప్పుడు కొత్త బ్యాగ్ లో ఎస్టీపీ టెక్నాలజీ. మీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సర్పంచ్ గారు చెప్పండి. పూర్తి జనం నిండిపోయారు. Welcome back to the world's biggest reality show, Maruti Suzuki and Colgate. Big Boss Season 8 co-presented by Country Delight. House లో మన కోసం హౌస్ మేట్స్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మీట్ అవడానికి ఆలస్యం లేకుండా మనకి. హలో, ఇప్పుడు చూపించబోయే ఫోటోని అవినాష్ విల్ గెస్. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. బిగ్ బాస్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. సార్ కొంచెం పెద్ద సైజ్ ఫోటో ఉంది సార్. సార్ అందరికి ఇంత ఇంత ఫోటోలు వేసి నాకు ఇంత ఫోటో వేస్తే బిగ్ బాస్ ఇదే ఫోటో దాన్ని కొంచెం పెద్ద చేసి చూపించు. దీన్ని పెద్ద చేస్తున్నా. దీన్ని పెద్ద కాదు సార్, కొంచెం ఏజ్ ఫోటో. తెలిసి గడ్డ బిడ్డ పృథ్వీ సార్. విష్ణు నిజమా? సార్ అవే కళ్ళ. సార్ చిన్నప్పుడు కూడా కొంచెం అగ్రెషన్ ఉంది సార్. ఓకే, విష్ణు పృథ్వీ అన్నది కాబట్టి పృథ్వీస్ పేరెంట్స్ ఆర్ టు ద స్టేజ్. హాయ్ మోక్ష బాబు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాలేదు, ఇప్పుడు చాలా సన్నగా అయిపోయారు మీరు. ఫుడ్ కొంచెం చాలా బాగా ఆడుతున్నారు. నాకు సార్ ఎప్పుడు చెప్పినట్టు సింహం లాగా ఆడుతున్నారు. అండ్ కొంచెం కోపం కంట్రోల్ చేయి, కొంచెం పర్లేదు. ఓకే, మీ ఇద్దరులో 1 to 5 అదర్ దెన్ పృథ్వీ నువ్వు పెడతావు విక్రమ్? నిఖిల్ బ్రో. నిఖిల్ నంబర్ 1, నవీన్ బ్రో. నవీన్ బ్రో నంబర్ 2. ఎందుకు? He's my brother's friend, so he's also like brother. అంతేనా? Third is Rashmi Akka. Fourth is Prerna Akka. ప్రేరణ. Vishnu Priya. విష్ణు ప్రియ. అందరూ ఇంకోళ్ళు కదా? Yeah, no. నీ కర్ణాటక. Thank you, children. థ్యాంక్ యూ. ఓకే, వెళ్ళండి. పృథ్వీకి ఏమైనా అడ్వైస్ ఇస్తారా మీ ఇద్దరు? సార్ పృథ్వీ యాక్చువల్లీ బయట ఎలా ఉన్నారు 100%, 200% అక్కడ కూడా దేర్ ఇస్ నో చేంజెస్. పృథ్వీ నేను వెళ్ళే ముందు చెప్పాను పృథ్వీకి, పీపుల్ విల్ లైక్ యువర్ క్యారెక్టర్ ఫర్ షూర్ అండ్ ఐ మీట్ యూ ఆఫ్టర్ 3 months ఐ టోల్డ్ యూ, బట్ హీ సెడ్ నీది ఓవర్ కాన్ఫిడెన్స్ అని. ఇప్పుడు నమ్ముతున్నావా? Okay, 9 weeks సేవ్ చేశారు, సో 9 weeks వరకు వచ్చావు కదా. విక్రమ్, వాట్ డు యూ థింక్? నువ్వేమనుకుంటున్నావు? I should play like him only, sir, because if he wasn't my brother, he would still be my third, sir, because I like his character. Character, attitude. Yeah, sir.
like an anti-hero type. So మొన్న మీ అమ్మగారు వచ్చినప్పుడు మ్యాంగ్లూర్లో ఏదో వెడ్డింగ్ సంబంధాలు అన్ని చూస్తున్నారు పృథ్వీ కోసం అన్నారు. no sir. లేదా? లేదా? మ్యాంగ్లూర్లో కూడా డిసైడ్ అయిపోయారా? ఎవరు ఏ సంబంధం చూసినా పృథ్వీ డిసిషన్ విల్ బి ఫైన్. వెరీ క్లియర్. లాస్ట్లీ దట్ సింగిల్ షేర్ లాగా ఉండాలి. దట్స్ ద ఓన్లీ పాయింట్. అరే రే రే. మెగా చీఫ్ డోంట్ ఫర్గెట్ ఓన్లీ 4 weeks ప్లీజ్ ట్రై హార్డ్. ఏం చెప్పండి? దర్శిని పృథ్వీ నామినేషన్స్ లో ఉన్నాడు. నువ్వు వచ్చి ఇక్కడ లివర్ లాగితే వెదర్ ఈ సేఫ్ ఆర్ అన్సేఫ్ తెలుస్తుంది. నేను చెప్పినప్పుడు లివర్ లాగాలి. 3, 2, 1 పుల్. పృథ్వీ యు ఆర్ సేఫ్. Thank you Panchami, thank you Vikram Shetty. సే దర్శిని at least one. Darshini మీరంతా తెలుస్తుంది కదా. Sir, I wanna thank my audience. 11 weeks లో 9 weeks నామినేట్ అయ్యాను, అయినా కూడా నన్ను మళ్ళీ సేవ్ చేసి ఇంత ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రేమానికి పృథ్వీరాజ్ శెట్టి గులాం అయిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. సత్యబాబు గారు చెప్పారు కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నా. దర్శిని నిన్ను ఇంకో క్వశ్చన్, నువ్వు వెళ్ళిపోయే ముందు మా కళామ్మ తల్లి ముద్దు బిడ్డ ఉంది, తన గురించి అడుగుతాను, తన గురించి అభిప్రాయం చెప్తా. Thank you for taking care of Prithvi. That's the only thing I can say. నాకంటే ఏమీ లేదు. ఇంకా గేమ్ ఆడాలి, టాస్క్ ఆడాలి, ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. బట్ వీకెండ్ విష్ణుప్రియ గారు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది వాట్ ఎవర్ షీ డస్. బట్ వీక్ డేస్ లో డల్, వీకెండ్ లో హై అలా ఉంటది. షీ ఇస్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్. We are so proud of you Prithvi. You are playing very well. జెన్యూన్ అంటే జెన్యూన్, అంత జెన్యూన్ గా ఉన్నావు, బయట అందరూ ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సే గుడ్ బై. బై చిన్న. బై. Nice to see you both. God bless you. Bye. నెక్స్ట్ ఫోటో గెస్ట్ చేసేది తేజా సార్. బిగ్ బాస్ ఫోటో ప్లీజ్. అశ్వత్థాముడు సార్. Okay, friends and family members of Gautam Ashwatthama, onto the stage, please. మమ్మీ హాయ్. I love you Kannaya. ఐ లవ్ యూ టూ అమ్మా. హాయ్ గౌతమ్ అన్నా, ఎట్లున్నావు? వస్తున్నా. బాగున్నావా? బాగున్నా. చాలా బాగా ఆడుతున్నావు నాన్న. థ్యాంక్ యూ. అంతే కంటిన్యూ చేయి, ధైర్యాన్ని కోల్పోకు. ఓకే 100%. Sir, the reason I came here for Gautam. So first of all, congratulations and all the very best for Solo Boy movie. Thank you. And నాకు నా మూవీ రిలీజ్ టైంలో 120 టికెట్స్ అతను స్పాన్సర్ చేసి జనాల్ని తీసుకొచ్చి చూపించాడు సార్. ఎందుకంటే ఆ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే మేము చిన్న స్థాయి నుంచి సీరియల్ చేసుకుంటూ, టీవీ షోస్ చేసుకుంటూ, బిగ్ బాస్ చేసుకుంటూ సినిమాలు చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ సార్. టు గెట్ ద ఆడియన్స్ టు ద థియేటర్ ఇట్స్ వెరీ టఫ్. అండ్ హీ బైట్ 120 టికెట్స్ ఆన్ దట్ డే. ఐ రియలీ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ బాయ్. బాగా ఆడుతున్నావు, అలాగే కంటిన్యూ చేయి. సోహెల్ బాయ్, యు ఆర్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. బిగ్ బాస్ నుంచి వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్న రేరెస్ట్ వన్ ఆఫ్ ద పీస్ నువ్వు. దానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అండ్ దానికి సపోర్ట్ ఒక సపోర్ట్ కూడా ఉండే నాకు సార్ నా మిస్టర్ ప్రెసిడెంట్ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు వచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవెన్ అఖిల్ కి కూడా సపోర్ట్ చేశారు. అండ్ ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద పిల్లర్ అయి ఉండి మా అందరికి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ లక్కీ టు బీ ఇన్ బిగ్ బాస్. అండ్ మనందరం అప్రిషియేట్ చేయాలి. హీ ఆల్వేస్ ట్రీట్ us లైక్ ఎ ఫ్యామిలీ. అవును, థ్యాంక్ యూ సార్. గౌతమ్ గురించి ఏం చెప్పాలి సోహెల్? చీతా. చీతానా? సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంటర్ అయ్యి ఫ్రమ్ లాస్ట్ 2 weeks ఇక అంటే దుమ్ము లేపుతున్నావు. అండ్ సార్ ఐ హావ్ వన్ డౌట్ సార్. మనోడు అక్క అక్క అని పిలుస్తున్నాడు అందరినీ. అదే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి సార్. ఇక్కడ ఏజ్ లో పెద్ద ఆయన అక్క అని పిలవద్దు అంటారా, లేకపోతే నాలాంటి అందమైన అమ్మాయిని అక్క అని ఎట్లా పిలుస్తున్నాడు అని ఫీల్ అవుతున్నా. అందమైన అమ్మాయిని అక్క నాకు అర్థమైతలేదు సార్. వాళ్ళనే అడగాల. చెప్పు అసలు దేనికి ఫీల్ అవుతాడా? చెప్పు దేనికి ఫీల్ అవుతాడా నువ్వు అక్క అని
పిలిస్తే రెండు అవుతుంది చెల్లెని పిలవచ్చా లేదు మరి ఏజ్ కాదు ఐ క్యాన్సిల్. అందమైన అమ్మాయిని అక్క అని పిలిస్తే కొంచెం మరి తేజ పిలిస్తే అవినాష్ ఎవ్వరు పిలవట్లే నన్ను అక్క అని ఎవ్వరు పిలవట్లే. అయితే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి మంచి అమ్మాయి గుడ్ లుకింగ్ అమ్మాయిని అక్క అని పిలవద్దు చెల్లెని పిలవద్దు అనేది రూల్ ఇలా అంతేనా? అమ్మ మీరేం చెప్తారు గౌతమ్ చెప్పండి. మమ్మీ నాన్న నువ్వు కంపల్సరీ గెలుస్తావు, కప్పు పట్టుకొని వస్తావు. నాన్న ఫినాలేకి వస్తాడు, ధైర్యాన్ని కోల్పోకు నాన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా బాగా ఆడుతున్నావు, అట్నే కంటిన్యూ చెయ్యి. థ్యాంక్ యూ. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు నీతోనే ఉంటాయి నాన్న. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నట్ట గౌతమ్. మిస్ అయినా ఈసారి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలుసుకున్నందుకు మిమ్మల్ని ఫస్ట్ టైం చాలా కలుస్తుంది. హ్యాపీ. చాలా హ్యాపీ. బిగ్ బాస్ వ్యూవర్స్ అందరికి ఒకటి చెప్తా, మీ జీవితంలో అన్నిటికన్నా పెద్ద ఆస్తి ఏంటంటే మీ పక్కన తల్లి తండ్రి ఉండడమే పెద్ద ఆస్తి. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్ మీద లేకపోతే మీ జీవితంలో ఏదైనా సాధించేటప్పుడు వాళ్ళ తోడు వాళ్ళ ప్రెజెన్స్ ఉండడం అనేది అంతకన్నా పెద్ద ఆస్తి ఇంకేం లేదు. ఐ లాస్ట్ మై మామ్ 2 months బ్యాక్ సార్. ఓ సో సారీ. సో అప్పుడు నాకు తెలిసింది వాల్యూ ఏంది, పేరెంట్స్ వాల్యూ ఏందనేది. అంటే స్పెండ్ టైం విత్ దెమ్, ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేయండి వాళ్ళతో ఉన్న రోజులు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళతో పాటు ట్రిప్కి వెళ్ళడం, వారానికి ఒకసారి డిన్నర్కో లంచ్కో తీసుకెళ్ళడం, వాళ్ళని ప్రేమగా చూసుకోవడమే నీ జీవితంలో అంతకు మించి లైఫ్ అనేది లేదు. సో తల్లిదండ్రుల్ని అందరూ బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గౌతమ్ యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. నువ్వు మమ్మీని ఈ రోజు నాకు సార్ పక్కన ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐ అప్రిషియేట్ దాట్ అండ్ ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్ ఓవర్ హియర్. యూ గైస్ లైక్ మేడ్ ఇట్. సో అందరినీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేశారు. మన రోహిణి అండ్ అవినాష్ అండ్ తేజ, మీరు ముగ్గురు రియల్ ఎంటర్టైనర్స్ ఆఫ్ బిగ్ బాస్ ఈ హౌస్ లో. అండ్ కీప్ గోయింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. నేను గూగుల్లో విష్ణుప్రియ అని కొడితే 2 ఫోటోలు వస్తున్నాయి సార్. విష్ణుప్రియ కొట్టగానే 2 ఫోటోలు వస్తాయి. ఒకటి పృథ్వీ వస్తుంది, రెండోది విష్ణుప్రియ వస్తుంది. అంటే ఇద్దరు పక్క పక్కకి వస్తుంది సార్. ప్రేరణ ప్రేరణ ఇగో ఆల్ రైట్ కమ్ సోయ్ రా. మంగమ్మ గారు హెల్ప్ కావాలా? రండమ్మా ఇటు ఇక్కడ. మొదలు పెట్టినారు. ఇదే 3 ఓకే కమ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఇంకా మంచిగా ఆడాలి, అందరు గట్టిగా ఆడాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యూ. ఆ ఆర్డర్లో వెళ్ళి స్టెప్స్ మీద నుంచోండి. అందరికి ఆల్ ద బెస్ట్. ఏ షేర్ నబీల్ ఆడు అట్లనే ఆడు కుమ్మై. థ్యాంక్ యూ వినాష్. బెస్ట్. మన కప్పు వచ్చేలాగా చేయి. నీకు కూడా కప్పు రాకపోతే టీ కప్పు తీసుకురా అక్కడ నుంచి ప్లీజ్. ఓకే కొంచెం స్ట్రాంగ్ గా ఉండు, అమ్మలేని ఫీల్ అవ్వ, ఓకేనా? నాకు అమ్మ లేకపోయినా కూడా ఇలాంటి తల్లి ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. సో వెరీ గుడ్. మంగమ్మ గారు ఇప్పుడు మీ గౌతమ్ నామినేషన్స్ లో ఉన్నాడు. మీరు ఇక్కడికి వచ్చి నేను చెప్పినప్పుడు మీరు ఇది వెనక్కి లాగాలి. ఓకే ఆల్ రైట్. 3 2 1 ఫుల్. చూపిస్తారు నాకు బాధపడతారని. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు అస్సలు కంగారు పడకు, నేను చాలా స్ట్రాంగ్ ఏదో అయిపోతుందా? సో మీరు చాలా ధైర్యంగా ఉండండి. సోహెల్ భాయ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. కప్పుతో వస్తా, నాకు అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండు. వచ్చేసే సోలో భాయ్ అందరూ చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఇంకెవరిని? బాయ్ అందరికీ. చూడు కామెడీ వస్తుంది చూడు, పాటలే కాదు, నవ్వు ఆపుకోలేవు, చీలిపోతావు. చిన్న కడుపు నువ్వా? ఎవడ్రా ఈ అరగడ్డ తినాలి? సార్ ఈ కుక్క నాకు కట్టేశారా, నన్ను కుక్క కట్టేశారా సార్?
లాగిందంటే గజాసురుడి మదాన్ని అణచింది ఈ తుమ్మెద అన్నట్టు. కరిమదగ్రాహి మాధవాహ్లాదం ఆ తుమ్మెద అంటే వసంత ఋతువులో ఆహ్లాదం చెందుతుంది అది. ఈయన మాధవాహ్లాదుడు. శివుడు అంటే విష్ణువు అంటే ఆహ్లాదం ఈయన. మాధవుడు అంటే విష్ణువు. విష్ణువుని చూస్తే ఆహ్లాదం చూసారా. అదే శివుడు బాగా మెచ్చుకోవాలంటే విష్ణు శాస్త్రం చదవండి, చాలా సంతోషిస్తారు. అది తెలుసుకోండి. అందుకు విష్ణు భక్తులందరూ శివుడికి మహాప్రీతి పాత్రుడు. ఆ మాట చెప్తే ఇంక చేయడం మానేస్తారేమో. శివుడి ప్రీతి వాళ్ళకి అక్కర్లేదు. ఆయన మాధవాహ్లాదు. అందుకే విష్ణువల్లభాయ నమః శివ అష్టోత్తర శతనామంలో ఉన్నది. విష్ణువల్లభుడు ఆయన. విష్ణు అంటే మహాప్రేమ. అందుకే ఆయన నాట్యం చేయడానికి వచ్చి ఆయన ఉన్నాడు ఏదో చూస్తాడు. ఆయన కనబడితే మృదంగం పట్టుకుని రెడీ అంటాడు. అయితే సరే ఇది నువ్వు రెడీ అంటాడు. ఆయన మృదంగం పట్టు కనబడితే ఇది ఆనందం అండి. లేకపోతే ఎందుకంటే మృదంగం మోగిస్తుంటేనే పాలం ఎక్కువ. జతిచ్చేది మృదంగమే, అవునా లేదా? ఆ రెండింటికి ఎక్కువ అండర్స్టాండ్. అయితే ఆయన మృదంగం మోత బట్టి ఈయన పాదం కదుపుతాడా, ఈయన పాదం కనబడం బట్టి ఆయన మృదంగం మోగిస్తాడా, ఆ కోఆర్డినేషన్ వాళ్ళకే తెలుసు, మనకెందుకు కావాలా. ఇద్దరికిద్దరికి ఆ విధమైన సమన్వయం ఉంటుంది. అదే పురన్ మాధవాహ్లాదు. స్ఫురిస్తూ మాధవుడు కనబడగానే ఆహ్లాదం చెందుతాడు ఈ తుమ్మెద. నాదయుతు మరి మొత్తానికి కాంపిటీటివ్ స్కోర్ బాగుందా? 13 పాయింట్ల తేడాతో సాధించింది భాగ్యనగర్. మరి సెమీఫైనల్ మదర్ దుర్గాని వర్సెస్ కాంపిటీటివ్ స్కూల్ మధ్యన మ్యాచ్ ఉండబోతుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్ 2 కి క్వాలిఫై. 24 పెట్టు. 24 ఇదో ఇదే ఇదే ఒకసారి రిమోట్ ఏమో నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇది ఎంత ప్రేమ ఉందో కళ్ళకాలు చూపిద్దో అని పెట్టుకున్నా. నబిల్ నీ మీద మాకు లేదు దిగులు. బిగ్ బాస్ కంటెస్టెంట్లకే నువ్వంటే గుబుల్ గుబుల్ అంటే ఆటలో నువ్వు ఆట ఆడుతుంటే అంత బాగున్నావు. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నావు. నాకు నచ్చింది ఒకటి చెప్తా పదం, అది ఆగట్లేదు. బెదిరిస్తున్నావు. నాకు బాగా నచ్చింది. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా నచ్చింది. నిజంగా నేను ఇక్కడికి ఈ స్టేజ్ మీదకి నిజంగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను బిగ్ బాస్ 8 లో ఉన్నంత ఫీల్ అవుతున్నాను నేను చూసి. థ్యాంక్ యూ సో మచ్. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఖచ్చితంగా టాప్ 5 నుంచి నువ్వు గెలవడానికి కూడా వీలుంది. ఆ ఫీచర్స్ అంతా చాలా బాగుంది. చాలా బాగా ఆడుతున్నావు, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు. అసలు మాటలు రావట్లేదు నాకు, ఎందుకంటే మా సార్ నాకు ఆ 7th ఫీల్ లోనే ఉన్నాయి. ఇంకా నేను 8 లోకి వచ్చి ఈ స్టేజ్ మీద ఎంట్రీ అయినప్పుడు ఎలా ఉన్నాను సార్, ఇప్పుడు మళ్ళీ ఎలిమినేషన్ అయినప్పుడు సార్ ముందు ఉన్నాను. అలాగే మళ్ళీ మీ గురించి ఇక్కడ ఎంట్రీ కూడా అదే ఫీల్ లో అదే టెన్షన్ లో ఉన్నాను సార్. సార్ ఆదివారం నాన్ వెజ్ అంటే ఇష్టపడతా. నేను బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత నాన్ వెజ్
ఆదివారం కాకుండా నాకు సార్ ఇష్టపడతాను. అంటే అట్లా అయిపోయింది నా పరిస్థితి. స్టేజ్ మీద ఉంటే బిగ్ బాస్ కి ఒక కళ వస్తుంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకసారి అనిపిస్తారా? హాయ్ అందరికి. మీరు అందరూ అనుకుంటారు కావచ్చు, ఓహో ఇప్పుడు నబిల్ని పొగడ్డానికి నబిల్ని గెలిపించడానికి వచ్చారని అనుకుంటారా? అందరి మీద నాకు ప్రేమ ఉంది. అందరూ చాలా బాగా ఆడాలి. ఊహకు రెక్కలు తొడిగిన నేస్తం బిగ్ బాస్, ఎదకలలకు మధ్యన రంగుల హస్తం బిగ్ బాస్, ఒంటరి వయసుకు కలిసిన జంటే బిగ్ బాస్, చిరు ఆశల అల్లరి విరిసిన తోటే బిగ్ బాస్, బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. డ్రెస్ బాగుందన్నా. ఆల్రెడీ సార్ మీ నోటు నుంచి బోలే నువ్వు హీరో బోలే అని ఆ నోటి చలవ మరి ఎలా అన్నారో సార్ ఆ టైంకి. బోలే అంటే హీరో సినిమా నేను ఇప్పుడు చేయబోతున్నాను సార్. ఎందుకంటే ఒక పాట బిడ్డగా నేను ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నా పాటే కాకుండా బిగ్ బాస్ లో నా ఎంటర్టైన్మెంట్, నా పాట మాట ఆట అంతా కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. కాకపోతే మనస్ఫూర్తిగా ఇంకా నాకు మనసు ఇక్కడ తీర్లా. సో చాలా మందికి ఎంటర్టైన్ ఎంతో ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను సినిమా ద్వారా, పాట ద్వారా, నా సినిమా ద్వారా మీ అందరికీ అందివ్వబోతున్నాను. ఇప్పుడు నువ్వు 100% ఇస్తున్నావు, 200% ఇవ్వాలి. యు ఆర్ ద విన్నర్. ఐ బిలీవ్ ఇన్ యూ. Cheer. Come on. Warangal is waiting for trophy. Love you. లవ్ యూ. పాట బిడ్డ, ఆట బిడ్డ, గద్దరిల్లాలి తెలుగు గడ్డ, నువ్వు కప్పుతోనే బయటికి రావాలి బిడ్డ అని అందరినీ ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రుచి శ్వాసన కొత్త బ్యాగ్ లో 777 మెడ్రాస్ సాంబార్ పొడి మరియు 777 మెడ్రాస్ రసం పొడి ఇప్పుడు 20% ఎక్స్ట్రా. మన ఇంటి మసాలా ఇప్పుడు 777 బ్యాగ్ లో. ఏమండి, ఈ సెంటర్ చాలా పెద్దగా ఉంది కదా, మనల్ని ఎక్కడ ఎవరు పట్టి ఇప్పటికీ అందరూ నీళ్లు నిర్మించి ఇవ్వాలన్న మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రధానమంత్రి ఆ యొక్క నక్షత్ర మంత్రాన్ని అందరూ చెప్పండి. ఓ